అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తలను చూద్దాం. కారు వెళ్ళింది సర్వీసింగ్కే, షెడ్డుకు కాదు. ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయకపోవడం వల్లే ఓటమి చెందాం అంటూ ఉన్నారు కేటీఆర్. లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు అనే వార్తను చూస్తూ ఉన్నాం. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి, హరీష్ కూడా బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పేరుపై అంతర్మథనం, టీఆర్ఎస్ పేరును మార్చడం కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయం కేడర్లో వ్యక్తమవుతోందనే వార్తను చూడొచ్చు. వ్యతిరేకతను గుర్తించలేకపోయాం, ఓటమిపై ప్రజల్ని తప్పు పట్టవద్దు, ఎమ్మెల్యేలకు అతి ప్రాధాన్యం దెబ్బతీస్తుందన్న కేటీఆర్. పూర్తి బాధ్యత నాదే అంటూ ఉన్నారు కేటీఆర్. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించమంటూ నాయకుల్ని హెచ్చరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై సీఎం రేవంత్ ఇవాళ కసరత్తు చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బడుగులపై పెత్తనం, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో షాడోల తిష్ట పగ్గాలన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి అనే వార్తను చూడొచ్చు. వైసీపీకి అభ్యర్థులే దొరకడం లేదు అంటూ ఉన్నారు రఘురామకృష్ణరాజు. అందుకే ఫ్యామిలీ ప్యాక్ల టికెట్స్ ఇస్తూ ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. త్వరలో పార్టీకి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబుకు యావజ్జీవ శిక్ష తప్పదు, ఏ లెక్కన చూసినా తప్పించుకోలేరనే వార్తను చూస్తూ ఉన్నాం. ఇక పచ్చ సేన, టీడీపీ నేతలకు జనసేన ముసుగు, కేటాయించే అరకొర సీట్లలోనూ ఎసరు పెడుతూ ఉన్నారు అనే వార్త సాక్షి హైలైట్ చేస్తోంది. నిన్న బురగడ్డ వేదవ్యాస్, మాగంటి బాబు, అలాగే జలీల్ ఖాన్ కూడా పవన్ కళ్యాణ్ని కలుసుకున్నారు. సో వాళ్ళందరూ టీడీపీ నాయకులు. సో టీడీపీ నాయకులు అయి ఉండి పవన్ కళ్యాణ్ని కలుసుకోవడంతో వాళ్ళకి జనసేన నుంచి టికెట్లు ఇస్తారా అనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నాయకులు ఇదే విషయాన్ని ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతిని పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళతానంటూ ఉన్నారు ప్రధాని మోదీ. అయోధ్య రామమందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుంది అంటూ ఉన్నారు బీజేపీ అగ్రనేత అద్వానీ. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని నేషనల్ యూత్ ఫెస్టివల్లో మోదీ పిలుపునిచ్చిన వార్తను చూస్తూ ఉన్నాం. ఇవి ఇవాల్టి వార్తలు. ఈ వార్తల కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.